ఇప్పుడు జెన్జీ అని కొత్తగా యువత, నేటి తరం యువత డైరెక్ట్గా ఈ అవినీతి పైన ఇటువంటి అంశాలపైనే వారు ఫైట్ చేసుకుంటున్నారు. ఏది మీరు కాక్రోచ్ జనతా పార్టీ అంటున్నారా? కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అవ్వచ్చు. జెన్జీ అంటే ఒక జనతా పార్టీ అనే కాదు, కాక్రోచ్ జనతా పార్టీ అనే కాదు, జనరల్గా ఈ జనరేషన్ నేటి తరం యువత. సరే, ఈ టాపిక్ తెచ్చారు కాబట్టి ఒకటి చెప్పండి. ఇప్పుడు రీసెంట్గా జంతర్ మంతర్లో నీట్ పేపర్ లీక్ పైన చాలా పెద్ద ధర్నా చేశారు. అది మీ దృష్టిలో కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుంది? 100% కరెక్ట్. ఎట్లా, ఎందుకు? నీట్ పేపర్ సార్, 21 మంది బిడ్డలు చనిపోయారండి, బలైపోయారు సార్. దాని జీవితాన్ని నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయి సార్. ఆ నీట్ ఎగ్జామ్ మీద బేస్ అయ్యి ఇది భారతదేశంలో మళ్ళీ పెట్టారు కదా, నీట్ మళ్ళీ పెట్టారు కదండి. చేసిన తప్పుని వాళ్ళ ఆ పేపర్లో నిజాయితీగా, నిబద్ధతగా, నీతిగా 99% మంది రాశారు ఎగ్జామ్. 99% రాశారు. ఒక్కడ కోసం మీరు సంస్థాగతంగా మీరు చేసిన ఒక లోపం వల్ల ఈ 99 మంది జీవితాన్ని మీరు బలి చేసేసి మరలా నేను చేశాను అంటే అది మీ తప్పే ఉందండి. ఆల్రెడీ చదువుకున్నారు, మీరు ఎగ్జామ్ పెట్టారు, అది మళ్ళీ ఇంకోసారి పెట్టారు అనుకోండి, తప్పేంటి దాంట్లో? ఇంకోటి చేయండి. దాంట్లో నష్టం ఏంటంటే? నష్టమా? నష్టమే కదా సార్. ఎలా? ప్రజలు అంటే 21 మంది పిల్లలు చనిపోయారు కదా, 21 మంది పిల్లలు చనిపోయారు. ఎగ్జామ్ పెడితే రిటర్న్ అయిపోయారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న లాస్ని మీరు భర్తీ చేస్తే చనిపోవాల్సిన అవసరం ఏంటి అసలు? ఏదండి చనిపోవాల్సిన అవసరం ఏంటి అంటున్నా? కమిట్మెంట్ అండి. వాళ్ళు రాశారు, ఎగ్జామ్ రాశారు, కష్టపడి చదివారు. ఎవడో నీట్ పేపర్ ఎవడో లీకేజ్ ఒక పొరపాటున ఆ వ్యవస్థలో చేసిన లోపాన్ని దానివల్ల ఈ సామాన్య పిల్లలు బలైపోయారు. ఈ సామాన్య కుటుంబాలు తొందరపాటు నిర్ణయం కూడా అనుకోవచ్చు కదా. తొందరపాటు నిర్ణయం అని అనుకోవడానికి ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ ఇప్పుడు కూడా తొందరపాటు నిర్ణయం అనేది ప్రజల నుంచి అన్ని కోణాల్లో అన్ని రకాల కారణాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలంటే ఇందుకు తొందరపాటు నిర్ణయం ఎందుకైంది? దాంతో అంత హార్ట్ఫుల్గా టచ్ అయ్యాడు కాబట్టి జరిగిన అన్యాయాన్ని తీసుకోలేకపోయాడండి. 21 మంది చనిపోవడం అంటే చిన్న విషయం కాదు సార్. పేపర్ పెట్టేశారు కదా ఎగ్జామ్ అని అంటే తప్పు చేసుకుంటూ పోతుంటే ప్రశ్నించినప్పుడు మీరు చేస్తారా పని? అంటే లేకపోతే సందిట్లో సడేమి అన్నట్టుగా కానిచ్చేస్తారు. అంటే ఎప్పుడు పేపర్ లీగ్లు ఎక్కడ కాలేదంటారా? ఇదండి ఇప్పుడు పేపర్ లీగ్ ఎక్కడ కాలేదు, ఇదే మొదటిసారి జరిగిందా? బీజేపీ ఫెయిల్యూర్ అయ్యేది ఇంతవరకు ఏ గవర్నమెంటల్లో కానీ ఎక్కడ కానీ పేపర్ లీగ్లు అవ్వలేదా? ఒక విషయం సార్ చెప్పండి. యూపీఏలోను కూడా, యూపీఏ ప్రభుత్వం గతంలో మన్మోహన్ సింగ్ గారి టైంలోనూ కూడా జరిగినాయి. ఎందుకు ప్రజలు వాళ్ళని వ్యతిరేకించారు? ఎందుకు వాళ్ళని ఆపి 15 సంవత్సరాల నుంచి అధికారం ఎందుకు చెప్పారు? 14 సంవత్సరాల నుంచి. అంటే పేపర్ లీక్ అయినందుకే తీశారా? సంస్థాగతంగా వాళ్ళలో ఉన్న లోపాలనే వాళ్ళు రెక్టిఫై చేసుకోవట్లేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అదే తప్పులు మీ దాంట్లో కూడా రిపీట్ అయితే వాళ్ళు ఎవరిని ఒక చూడాలి. అందుకుండే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. అందుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ పేపర్ లీక్ అయింది, 21 మంది చనిపోయారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, చాలా మంది దానిలో ఉత్తీర్ణులు అయ్యారు, వాళ్ళు సక్సెస్ అయిపోయారు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చి వీళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రిజైన్ చేయాలి? ఆ శాఖ మంత్రి కదా ఆయన బాధ్యతాయుతంగా లేడు కదా. అతను బాధ్యతాయుతంగా లేడు కాబట్టి ఆయన రాజీనామా కోరారు. అతను బాధ్యత తెలుసుకుండి ప్రజల నుంచి అది వాస్తవంగా డిమాండ్ న్యాయబద్ధమైంది కాబట్టి ప్రధానమంత్రి గారు స్వయంగా ఆయన రాజీనామా చేయించారు, అంగీకరించారు కదా. కాక్రోచ్ జనతా పార్టీ చేసిన డిమాండ్లో ఆ పార్టీ ఒకటే కాదండి, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి కూడా యువత, జెన్జీ అంటే 1998 తర్వాత ఉన్న జనరేషన్ అంతా కూడా ఈ అవినీతిని, కులాలు, మతాలు, ఈ రాజకీయాలను యాక్సెప్ట్ చేయట్లేదండి. వీళ్ళు ఇంకా పాడుపడిపోయిన పాత విధి విధానాలతో రాజకీయాలు చేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయరండి. వీళ్ళంతా ఫాస్ట్ యుగం. ఆయన్ని రిజైన్ చేయమన్నారు, బాగానే ఉంది, అంతవరకు సరే మేము ఒప్పుకుంటాం. దానిలో మళ్ళీ హిందుత్వాన్ని మధ్యలో తేవడం ఎందుకు? భారత మాతను తిట్టడం ఎందుకు? ఎవరు తిట్టారు? అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది, 100 మంది. ఒక ఆవిడ అక్కడ ప్రొటెస్ట్ లో, ఒక ఆవిడ పెద్ద ఆవిడ, సీనియర్ లేడీ, ఆవిడ అక్కడ నుంచొని భరత మాతకి ఎన్నో సంవత్సరాలు ముస్లిం మొగుళ్ళు ఉన్నారు, తర్వాత చాలా మంది కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ మొగుళ్ళు ఉన్నారు, మరి ఇప్పుడు ఎవరు అన్నట్టు అట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏమిటంటే సార్, ఇది రాజకీయ, అసలు ఎడ్యుకేషన్లో జరిగిన ఒక స్కామ్కి వీళ్ళు చేసిన ప్రొటెస్ట్కి మధ్యలో భారతదేశానికి అగేన్స్ట్గా ఎందుకు పోతుంది, హిందుత్వానికి అగేన్స్ట్గా ఎందుకు పోతుంది, హిందూ దేవుళ్ళని ఎందుకు తిరుగుతున్నారు? ఏమైనా సంబంధం ఉందా? సంఘ విద్రోహ శక్తులు ప్రతి ఉద్యమంలోనికి, పోరాటాల్లోకి దూరతూ ఉంటారు. వాటిల్ని మన ప్రభుత్వం అనేది ఎవరు అధికారులు ఉంటే వాళ్ళని గుర్తించాలి. వాళ్ళు తప్పుగా ప్రవర్తించి చట్టవిరుద్ధంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. దాన్ని మనం ఎవరో కూడా స్వాగతించం. మరి జెన్జీకి ఉన్న ఇమ్మెచ్యూరిటీ వల్ల ఇట్లాంటిది తప్పులు కూడా జరుగుతున్నాయి అనేది ఇన్మెచ్యూరిటీ లేదండి, లేదా మెచ్యూరిటీ. మెచ్యూరిటీ ఇట్లాంటి స్టేట్మెంట్లు అక్కడ ఇస్తా ఉంటే వీళ్ళు ఎందుకు అని చెప్పిన ఎవరు ఊరుకున్నారు? దాన్ని అడ్డుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే అదొకటే కాదు, ఇలా ప్రవర్తించే వాళ్ళు ఆ జెన్జీ నుంచి ఉన్న యువతే
వాళ్ళు దాన్ని అటువంటి విషయాల్ని ఖండించిన సందర్భాలు కూడా చాలా సోషల్ మీడియాలో వచ్చాయి. మీడియాలో చూశాను, నేనే చూశాను స్వయంగా. ఎవరు యాక్సెప్ట్ చేయరు సార్. సమాజంలో ఒక ఉద్యమ పోరాటంలో సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అవుతాయి. దాటిని సరిచూసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం. ఆ స్థితికి ఆ ఉద్యమాలు యువత నుంచే ఉద్యమాలు పోరాటాలు చేసే పరిస్థితి అధికారంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ అవినీతి పేటరేగిపోయింది సార్. ఈ రోజున భారతదేశం అంతా అవినీతి పెరిగిపోయింది. ఈ రోజున కోట్లాది మంది యువతకి ఉద్యోగ ఉపాధి లేదండి. పేపర్ ప్రకటనలకో మీడియా ముందు మాట్లాడడానికో మన గవర్నమెంట్ జాబ్స్ గురించి గవర్నమెంట్ కాదండి. ఉపాధి అనేది ఇప్పుడు కూడా గవర్నమెంట్ అనేక కోణాల్లో ఇస్తుంది. ప్రైవేట్ రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రైవేట్ రంగాల్లోనూ కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లోనే ఉంటాయి. గవర్నమెంట్ అనేది ఇప్పుడున్న ఉద్యోగాల్లో 10% వరకు చేయగలుగుతుంది. ఉన్న 90%కి ఆ యువతకి భరోసా మనం ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి. ఎలాగంటారంటే మార్గాలు వాడి టాలెంట్ ఉంటుంది, వాడికున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తించి వాడికి ఉపాధి అవకాశాలు, ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. ఆడికున్న టాలెంట్ ఏదో గుర్తించి వాడికి ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలు ఇచ్చి వారి ద్వారా ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు చైనా నుంచో ఇంకో లేవంటారా? ఆ యువతకు ఆ అవగాహన చేసిన నాయకత్వం లేదు. ఏ పార్టీ అధికారంలో వస్తే వాడు నిరుద్యోగిగా ఆడ ఉపాధి లేకుండా అలా ఉంటే వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటారు. అంతే తప్ప వాడు ఉద్యోగం చేసుకుంటూ వాడు వ్యాపారం చేసుకుంటూ డెవలప్ ఇంకో 10 మందికి వాడు ఉపాధి కల్పిస్తే వీడు జెండా మోసే నాయకుడు ఉన్నాడు. ఆ రాజకీయం వల్ల ఈ రోజున భారతదేశం ఇటువంటి చాలా నిరుద్యోగ యువత మీద, సామాజిక వర్గాల బలహీన వర్గాల మీద ఈ భారతదేశంలో ఆ వివక్షత ఉంది, ఇంకా ఇప్పటికీ ఉంది సార్. ఒక్కటండి, ఈ రోజున ప్రతి సంవత్సరం ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నుంచే 1,00,000 మంది వరకు యువత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం బయటకు వస్తున్నారు. ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ వాళ్ళకు ఉపాధి కలిగింది చెప్పండి? దాదాపు అధికారికంగా చెప్పరు కానీ అనధికారికంగా 20 నుంచి 25 లక్షల మంది యువత ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల మాట దేవుడు కానీ ఉపాధి లేక, అవకాశాలు లేక, నిస్సహాయ స్థితిలో చూసే పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. చదువు పూర్తి చేసుకున్న ఒక వ్యక్తి మంచి మెరిట్లో పాస్ అయ్యాడు, లేదా అట్లీస్ట్ డీసెంట్ మార్క్స్లో పాస్ అయ్యాడు అనుకున్నాం, అతనికి ఉద్యోగం దొరకదా? ఉద్యోగం దొరకడం అనేది సాధ్యమే కాదు. ఆడికి పోరాటం అయిపోతుంది. ఉద్యోగం అనేది ఆడి జీవన పోరాటం అయిపోతుంది. ఉద్యోగం అనేది కాదు, ఉపాధి దొరకట్లేదు. కార్పొరేట్ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తున్నాయి కదా మన దగ్గర. అక్కడ ఏం జాబులు లేవండి? ఎక్కడా లేవండి. ఒట్టిన అట్లనే ఇప్పుడు ఆ సంస్థలన్నీ ఎలా నడుస్తున్నాయి అంటారు? సంస్థలు అంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీళ్ళ టాలెంట్ని బేస్ చేసుకుంటే ఉద్యోగాలు ఇవ్వరండి. వాళ్ళు వరల్డ్ వే ఆలోచించుకుంటారు, దేశవ్యాప్తంగా ఆలోచించుకుంటారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటప్పుడు ఈ స్కిల్స్ వీళ్ళకి లేవు. వీళ్ళ దగ్గర మాకు పనిచేసే టాలెంట్ ఆ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి వీళ్ళకి లేబర్ వర్కులని చిన్న చిన్న వర్కులు పరిమితం చేసి ఈ టాలెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని బయట స్టేట్స్ నుంచి, బయట దేశాల నుంచి ఈ యొక్క మీరన్న పారిశ్రామిక ఓడలు ఏవైతే ఏర్పడ్డాయో రాయితీలు ఇచ్చి, రైతు పచ్చటి పొలాలని దోపిడీ చేసి, ప్రకృతిని విధ్వంసం చేసి, సముద్రాలని నదుల్ని కలుషితం చేసి ఉద్యోగ ఉపాధి పేరుతో ఈ ప్రజల దగ్గర నుంచి ఆస్తి లాక్కుండి వాళ్ళకి 90 పైసలకి రూపాయికి ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో లోటు ఉన్నప్పటికీ కూడా వేలాది కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వకుండా, ఉపాధి అవకాశాలు కలపకుండా 10 మందిని ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి రైతు ఆధారిత పరిశ్రమలపైన వాళ్ళ ఉపాధి లాగేసుకుంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు ఉపాధి లేదు, కంపెనీలు లేవని అంటున్నారు. అవును. ఇప్పుడు ఆ ఉపాధి కల్పించడానికి కదా ఇలాంటి కంపెనీలు ఎంకరేజ్ చేస్తున్నారు. కంపెనీ పడితే ఇక్కడ లోకల్ వాళ్ళు అక్కడ జాబ్ చేస్తారనే కదా వస్తున్నారు. ఎప్పుడు కంపెనీ అనేది ఒకటి గమనించండి. భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల మీరు ఎలివేషన్ ఇచ్చుకోవడానికి రాజకీయాలు పనిచేస్తుంది, రాజకీయ ఎలివేషన్ పనిచేస్తుంది. చైనా తరహాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి, మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి. వాళ్ళకు 5 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు వాళ్ళకి కేటాయించి రైతుకున్న భూమిలో ఆ కుటుంబానికి 2-3 చదువుకున్న విద్యార్థులు ఉంటారు, చదువుని కంప్లీట్ చేసిన నిరుద్యోగులు ఉంటారు. మీ రాష్ట్రంలో మీ పొలంలో మీరు ఏదైనా మీ స్కిల్స్తో చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఒక 5 లక్షలు ఇవ్వగలుగుతుంది, లేదా 10 లక్షల రూపాయలు ఇస్తుంది. మీరు ఒక ప్రాజెక్ట్ వర్క్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టండి. ఎంఎస్ఎంఈ ఆల్రెడీ ఉంది కదా సార్. ఇలాగిస్తారు, అక్కడ కొర్రెలెట్టి కూర్చుంటారు.
ఒక బ్యాంక్కి వెళితే నీ క్రెడిట్ స్కోర్ ఏదని అడుగుతాడు. నిరుద్యోగి క్రెడిట్ స్కోర్ ఎలాగొచ్చు సార్? నిరుద్యోగికి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించుకుంటాడు, ఎలా చూపిస్తాడు సార్? మీరు ఇండస్ట్రీల పేరు చెప్పి పారిశ్రామికవేత్తల పేరు చెప్పి వేల కోట్లు కేటాయిస్తున్నారు కదా, ఆ కేటాయింపు నిరుద్యోగులకి వన్ టైం సెటిల్మెంట్ అంటే వాళ్ళ జీవితానికి ఒక ఉపాధి కల్పించి ఒక్కసారి ఆడు నమోదు చేసి ఆడికి 5 లక్షలు 10 లక్షలు కేటాయించి వాడి చేత ఉపాధి పెడితే ఆడు దాదాపు ఆ గ్రామంలో మొత్తం దత్తత తీసుకోగలుగుతాడు. ఆ గ్రామంలో ఉన్న యువత బయటికి వెళ్లకుండా ఆ స్థానికంగా ఉన్న గ్రామంలో పని చేసుకుంటారు. దాదాపు ఒక 10 నుంచి 50 మంది కుటుంబాలు ఆడి మీద బేస్ అయి బతుకుతాయి. అది చేస్తే కలుషితం ఉండదు, కాలుష్యం ఏర్పడదు. సముద్ర కాలుష్యం వల్ల ఈ రోజున శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి నెల్లూరు తాడా వరకు కూడా 920 కిలోమీటర్లు 950 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతాన్ని ఇవాళ కలుషితం చేశారండి. మత్స్య సంపద నాశనం అయిపోయిందండి. ఆ తీర ప్రాంతంలో ఉన్న పంట పొలాలు పచ్చడి పొలాలు నాశనం అయిపోయి రైతులు ఈ రోజున బీడి భూములు జోంక చూసుకుంటే బ్రతుకుతున్న పరిస్థితులు ఉన్నాయండి. చూడండి సార్, శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఏం సాధించారు? నిరుద్యోగ సమస్య ఎక్కడ తీరిందా? ఉపాధి కలిగిందా? ఎందుకు ఇన్ని లక్షల మంది యువతకి ఈ రోజున ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా నడి రోడ్డు మీద ఏ విధమైన అవకాశాలు దొరుకుతాయని వలసలు వెళ్తున్న ప్రాంతం సార్. గల్ఫ్ దేశాలకి లేకపోతే ఇతర పాశ్చాత్య దేశాలకి వలసలు వెళ్ళి బతకే పరిస్థితి ఏర్పడుతుంది. అది మీ వల్ల కాదా? మీ పాలకుల అసమర్థత వల్ల కాదా? మీరు చేస్తున్న ఆలోచన విధాన ధోరణిలో ఉన్న లోపాల వల్ల కాదా? మీకు సమర్థవంతమైన నాయకత్వం లోపం వల్ల కాదా? ఇదంతా రాష్ట్రం ఎందుకు నాశనం అవుతుంది? ఇండియా మొత్తంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఎవరు జాబ్ ఆపర్చునిటీస్ తిరగట్లేదా, ఉద్యోగాలు చేయట్లేదా? అలా అవుతున్నాయి కదా, సొసైటీ కూడా డెవలప్ అయింది, ఎకానమీ డెవలప్ అవుతుంది. మరి ఆ ప్రాసెస్ ని మీరు ఎందుకు తప్పడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయా? ఏంటి వనరులు చెప్పండి మీరు ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో 950 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది, 5 పోర్టులు ఉన్నాయి. ప్రపంచ దేశాలకి తూర్పు ఆసియా ప్రాంతానికి ఇది ముఖద్వారం. ఇతర దేశాలు చైనా ఇటువంటి దేశాలు ఆ తూర్పు ఆసియా దేశాలకి కొన్ని లక్షల డాలర్ల వస్తువులు వాళ్ళ అవసరాలకి ఎగుమతి చేస్తుంది. ఆ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి లేదా? మన గనులు, మనకున్న తూర్పు కనుమలు తరిగిపోతుంది. ప్రకృతిలో వైపరీత్యాలు వచ్చి ప్రకృతి విధ్వంసం జరిగి మొత్తం సర్వనాశనం అవుతుంది. దానికి కూడా గవర్నమెంటే బాధ్యత. గవర్నమెంట్ కాకపోతే ఎవరు సార్? ప్రకృతి వైపరీత్యాలు కూడా గవర్నమెంట్. ప్రకృతి వైపరీత్యాలకు కారణం గవర్నమెంట్ అంటున్నాను. ఎలా? గనులు సమతౌల్యత దెబ్బతీస్తున్నారు, పర్వతాలు తరిగిపోతున్నాయి, కొండలు తరిగిపోతున్నాయి, ఆటోమేటిక్గా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. జీవన విధానం అస్తావ్యస్తం అయిపోతుంది. ఈ రోజున వర్షాలు లేవు మనకి. దానికి కూడా గవర్నమెంట్ బాధ్యత. గవర్నమెంట్ కాదు సార్, ఒక్కటండి ఇక్కడ గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా 5 సంవత్సరాల కోటి మారిపోతూ ఉంటుంది. కానీ ప్రకృతి మన బాధ్యతలు అనేవి సమతుల్యంగా ఉండాలి. అంటే పాలన అనేది అభివృద్ధి తీసుకోవాలి. అభివృద్ధి జరుగుతుంది కదని చెప్పి ప్రకృతిని విధ్వంసం చేయకూడదు. ఇవాళ విచ్చలవిడిగా లాటరైస్ తోలేస్తున్నారు, గనులు తవ్వేస్తున్నారు, మట్టి వెళ్ళిపోతుంది. మట్టి గనులు తరుగుతున్నాయి, కొండలు తరిగిపోతున్నాయి. ఏ హక్కు ఉందండి మీకు? దేనికి ఉపయోగం చెప్పండి? కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలకి కొండలు ధ్వంసం చేస్తే అక్కడున్న జీవన విధానం అంతా బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఎలా ఆ కొండలో మేయించబడ్డే జారువాడిన వర్షం నీరు ఆ కొండలో ఇంకిపోయేది, ఆ కొండే తీస్తే నేరుగా వర్షం పడితే ఇలా వరదలు వస్తున్నాయా? ఉపద్రవం సడన్గా వరదలతో ముంచెచ్చేస్తుందా? సడన్గా ప్రజల మీదకి పడుతుందా? అయ్యే కొండలుంటే ఆ నీరు వచ్చి అక్కడ పడతాం, ఆ మొక్కలకు ఎస్టాబ్లిష్ అవ్వడం, అది స్లోగా ఆ వాటర్ని రిలీజ్ చేసి మరలా ఒక నది ఏదైతే ఉందో ఆ నదిలోకి వెళ్ళడం, తద్వారా ఇన్బ్యాలెన్స్ అయ్యేది. అది లేదుగా. ప్రకృతిని వీళ్ళు డిస్టర్బ్ చేశారు. ఇప్పటికైనా మేలుకుండి అభివృద్ధి చేస్తున్నాం కదా అని పర్యావరణాన్ని విధ్వంసం చేయకూడదు, కలుషితం చేయకూడదు, నాశనం చేయకూడదు. ఆ హక్కు మీకు ఇవ్వలేదు. భవిష్యత్తు తరాలది ప్రకృతి అనేది, భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వాలి. అంతే తప్పుడు ఇప్పుడే మనం లాగేసుకుంటే రేపు ఏమిస్తాం వాళ్ళకి? మీ కుటుంబ ప్రజలు ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు బతకాలి, మేము బతకాలి. అమాయకంగా ఓటేస్తున్న ప్రజలు అని మీరు ఆడుకుంటున్నారు కదా, వాళ్ళతోనే వాళ్ళు జీవించాలి. వీళ్ళంతా సమానంగా ఈక్వల్గా జీవించినప్పుడే ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదు. ఈరోజున గల్ఫ్ దేశాలు ఉన్నాయి సార్, ఎడారి దేశాలు. ఒక ఆయిల్ మీద బేస్ అయ్యి వెళ్తుంది, ఆయిల్ మీద వస్తుంది, ఇతర పంటలు ఉండవు. అక్కడికి ఎక్స్పోర్ట్స్ అనేది చాలా అవసరం ఉంది. ఇక్కడున్న యువతను మనం ఎంకరేజ్ చేసుకుంటే చైనా నుంచో ఇంకో తరహా నుంచి, చైనా నుంచి భారతదేశం దాటి వెళ్ళాలి సార్. అన్నీ చైనా అయినా ఆసియా కంట్రీస్ అయినా
ఇటు వచ్చేది బే ఆఫ్ బెంగాల్ పశ్చిమ బంగాళాఖాతంలో రావాలి, అటు అరేబియా సముద్రం ఉంది. ఈ 2 ప్రాంతాలకి మన దేశం ఉంది. కొన్ని వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. మనకు లక్షల మంది యువత టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మనం ఎందుకు ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు? ఎందుకు వీళ్ళని మనం ముందు వరుసలో పెట్టి భావితరాలకే వీళ్ళ ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి? నేను పదే పదే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే అండి, యువతని మనం నిర్వీర్యం చేస్తే ఇటువంటి జంజి, కాక్రోచ్ ఇటువంటి ఉద్యమాలు పుడతాయి. ఇది వాళ్ళు చెప్తున్నారు, నేను చూసాను. మంచిది అంటారా ఇట్లాంటి పార్టీలు, ఇట్లాంటి ఉద్యమాలు పుట్టడం? ప్రజాస్వామ్యం ఉండేది పుట్టడం అంటారు, మంచి పరిణామం అడిగే హక్కు 100%. వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉంటుంది కదా సార్. మెచ్యూరిటీ అనేది నేను మనం డిసైడ్ చేయలేం సార్. 15 ఏళ్ళ కుర్రాడికి గూగుల్లో 5 కోట్ల రూపాయలతో ప్యాకేజ్, వార్షిక ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చిందని చెప్తారు. మైక్రోసాఫ్ట్లో 2 కోట్లతో వచ్చిందంటారు. వాళ్ళ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా సార్. వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయి కదా, ఆ టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంది కదా, ఆ దమ్ము, ఆ శక్తి, సామర్థ్యం ఉంది కదా.